ఎట్టున్నావు? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. లాస్ట్ వీడియో చూడకుంటే ఖచ్చితంగా చూడండి. ఇట్లా ఎయిర్ సోదాకు సంబంధించి చెన్నై ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తున్నారు, బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా చెక్ చేస్తున్నారు. సో దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశా. ఖచ్చితంగా లాస్ట్ వీడియో చూడకుండా చూడండి. కువైట్ టు ఇండియా జర్నీ మీకు క్లారిటీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. అమ్మ నాన్న రియాక్షను అండ్ అమ్మ కొంచెం హెల్త్ బాగాలేక నేను అదంతా చెప్పడం కాదు, చూసేయండి. వీడియో పక్కా లైక్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. పెట్టుకుంటా కిషోర్ రెడీగా ఉన్నాడు. తమ్ముడు ట్రైన్ గేట్ వేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పకుండా వచ్చాను, కానీ ఈసారి మాత్రం తమ్ముడికి చెప్పే వచ్చిన. ఇంటికాడ మాత్రం ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్. అయిపోతుంది టైము. నేను తెల్లారకు ముందు వచ్చేస్తాను అనుకున్నా, కానీ లేట్ అయిపోయింది. అందరూ ఆ అరుగుల మీద ఆడ కూర్చోంటారు. అడ్డం చట్టలో పోదాం. బ్యానర్ సినిగిపోయింది, లాస్ట్ టైం వేయించా. ఏమా ఎట్టున్నావు? మనం బాగున్నదా? ఏమంటున్నావు? నాయన అడిగాడు హాస్పిటల్ పోలా? సంవత్సరానికి వచ్చాను బాగానే. ఏమే మంటయే ఈ పరం చెట్లు. ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వేస్తున్నారు. మన చెట్టు ఇంకో దగ్గరికి ప్లాన్ చేస్తాడు. ఎక్కడికన్నా ఆడు చెన్ని దూవుతున్నాడు. కరెక్ట్గా మూల దూవుతున్నాడు. పా ఏమన్నాడు? చూసాడా? తవ్వుతున్నాడా? మా చెట్టు కాన్నాడా? ఊరే అంతా ఉన్నారా? వారి అమ్మ ఇప్పుడే వచ్చామండి శనిగడికి. ఇప్పుడే వచ్చింది. అమ్మకు బాగాలేదు కదా, అడిపి ఇడ్లీ తెచ్చి మాత్రం వేసామన్నా. ఇప్పుడే వచ్చాను. నాకే తెలియదు పిన్ని, సడన్గా టికెట్ బుక్ చేసుకున్నా. లాలా నేను సడన్గా నిన్న మొన్న బుక్ చేసిన టికెట్. బాగున్నాను పిన్ని. అదే కదా రాత్రి వీడియో కూడా చూసిందేనా. ఇంకా ఇవన్నీ వాడి ఎడార్లో ఎవరితో పెట్టుంటే అందుకు చూసామన్నా. కొడుతున్నారా వంటకాయలు? ఇప్పుడే నా వచ్చింది. ఇప్పుడే టిఫిన్ చేసావా? ఇలా ఇంకా పోవాలి. ఏమున్నది? ఓం నమ శివాయ. స్వామి
మా వాళ్ళు చెప్పడం ఇప్పుడు అందుకు వస్తున్నాం పెద్ద కొని వద్దామని కొంచెం కూరని తెచ్చారా నీ కోసి కిషోర్ నువ్వే అనుకున్నాను పెద్దకొండ కోసం అనుకుని వచ్చానంట అన్నం పెట్టుకురండి ఎప్పుడు ఇచ్చాను మీటింగ్ వచ్చా ఏం జరిగిందా సభ జరిగింది ఆన్లైన్ అన్నాను గుర్తాం లాస్ట్ టైం నేను ఇంటికి వచ్చిన తర్వాత అందరినీ సర్ప్రైజ్ చేశాను కానీ పెద్దమ్మ లాస్ట్ టైం చూసేసింది నన్ను కానీ ఈసారి పెద్దమ్మకి సర్ప్రైజ్ అనమాట వస్తుంది అందుకే గోడ చాటుని దాముకొని ఉన్నాను లోపలికి పోనిచ్చి ఆ తర్వాత వెనకెళ్ళబోతా ఏనా శివ ఎట్లున్నావా ఏ సడన్ గా చేసినావు నన్ను పోయేటోడి మెసేజ్ పెట్టమన్నాడు ఈ వాళ్ళ బాలేదు వీళ్ళ బాలేదు పోయేటోడి కాడ చెప్పి ఎన్ని చేసాను చేయలేదు తెలుసురా మళ్ళా వస్తానని చెప్పలా చెప్పకుండా వచ్చిన ఓడే ఒక పిల్ల ఉంటుంది సర్ప్రైజ్ ఎమ్మెల్యే చేస్తున్నా చూడు ఎంగో పుట్టినాడు ప్రమోద్ 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 రోజు ఫోన్ మాట్లాడుతుంది వీడిని 1 year బ్యాక్ మా అన్నకు పుట్టాడని చెప్పేసి ఒక వీడియో చేశా షార్ట్ వీడియో వీడిని తీసుకొని చేతిలో పట్టుకొని వీడు అప్పుడే నడుస్తున్నాడు 1 year బర్త్డే కూడా కంప్లీట్ చేసుకున్నాడు ప్రమోద్ ప్రమోద్ అర్జున్ ఫోన్ హాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు తింటా ప్రమోద్ బాయ్ చెప్పు డౌట్ రాలా చెప్పు బాయ్ బాయ్ మా అన్న కూడా మూడ్లో లేడు క్యూట్గా ఉన్నాడు కదా అరుసురా గట్టిగా ఇవే సరే బాయ్ చెప్పినా బాయ్ చెప్పా అలా బాయ్ చెప్పా బాయ్ బాయ్ లాస్ట్ ఇయర్ మన ఇంటి దగ్గర వెళ్ళాడు వీడు పుట్టినప్పుడు ఇప్పుడు వచ్చి 1 year బర్త్డే చేసేటప్పుడు అది పనిగా కోవిడ్ నుంచి వచ్చి 1 year బర్త్డే చేశాడు అనమాట అన్నతో పాటు నేను రావాల్సింది రాలేకపోయా చికెన్ కర్రీ రసం వైట్ రైస్ మనోడు అలవాటు పడినాడు మనతో హాయ్ చెప్పాలి హాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ దా శ్రావణ ఉన్నాడు ఫోన్ చేయడానికి బైక్ ఉన్నది లేదు బైక్ పోవా ఫోన్ చేసి చూడ ఓడి దింపి తింటాడా దుబ్బలు ఓడి నువ్వుడే ఏమో అనుకున్నా అసలు వచ్చిందే నీకోసమా మనల్ని నమ్మి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్న మాట ఓన్లీ డ్రైవింగ్ సంబంధించి ఒక కువైట్ ఇంట్లో పనిచేయడానికి లేదు ఒక దుబాయ్లో కానీ ఖత్తర్లో కానీ బహ్రీన్లో కానీ ఎక్కడైనా వేరే దేశంలో డ్రైవర్గా పనిచేయడానికి మాత్రమే వెళ్ళకూడదని చెప్పేసి అనుకుంటున్నా. కువైట్ ఇంట్లో టైమింగ్స్ అనేటివి ఉండవు, టైం టు టైం ఫుడ్ అనేది ఉండదు, ఎప్పుడు పెడతారో అండ్ ఎప్పుడు డ్యూటీలు చెప్తారో వాళ్ళకే తెలియదు అనమాట. సో కొంచెం కష్టంగా ఉంటుంది. 4 years నుంచి అలాంటి కష్టాలన్నీ పడి ఇల్లు అయితే కట్టుకున్నాను కాబట్టి హ్యాపీగా కొద్ది రోజులు చిల్ అయ్యి తర్వాత మళ్ళీ ఏదైనా పని మీద వెళ్ళాలనుకుంటే మాత్రం పక్కా జాబ్ పర్పస్ మీద అయితే వెళ్తా. 8 hours జాబ్, టైం టు టైం వెళ్ళేసి టైం టు టైం వచ్చేటట్టు అండ్ కూర్చొని మంచిగా పనిచేసేటట్టు
జాబ్ అయితే చూసుకుని వెళ్తానమాట. ఏ దేశమైనా సరే వెళ్ళాల్సి వస్తే మంచి జాబ్ పర్పస్ మీద వెళ్తా అండ్ మంచి శాలరీతో వెళ్తానని చెప్పేసి ముందే క్లారిటీ ఇస్తున్నా. ఫ్యామిలీ కోసం ఏం చేయడానికైనా రెడీ, వాళ్ళు అడిగింది చేయడం నా బాధ్యత. సో చాలా హ్యాపీగా చూసుకుంటా వాళ్ళని. ముందు మీరే చూస్తారు. లాస్ట్ టైంకి ఇప్పటికీ ఏం తేడా లేదని మీరు అనుకో ఉండొచ్చు, కానీ లాస్ట్ టైంకి ఇప్పటికే నాకైతే ఎమోషన్ బాగా కనెక్ట్ అయింది. ఇంట్లో వాళ్ళకి బాగా లేకుండా వచ్చి వాళ్ళ కోసం నేను కువైట్ నుంచి అంత డబ్బులు పెట్టుకునైనా ఇండియాకి వచ్చేయడం నాకు హ్యాపీనెస్ తెచ్చిందనమాట. అమ్మ నాన్న ఉన్నప్పుడే వాళ్ళ కోసం ఏమైనా చేయాలి, చూసుకోవాలి. ఎవరైనా సరే దయచేసి అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వండి, ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వండి, మంచిగా ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేయండి. ఓకే, ప్లీజ్ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా, బాయ్. జై హింద్.